దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే మొన్నటి వరకు భారతీయులు మాత్రమే ఎదురు చూసేవారు. కానీ ఆర్ఆర్ చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా దాదాపు 3 సంవత్సరాల నుంచి టాప్ 10 లో ట్రెండింగ్ లో నిలుస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాకు ఎంత ఆదరణ దక్కుతుందో తెలుస్తుంది. అటువంటి రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక ఎత్తు కాగా ఇప్పుడు మహేష్ బాబుతో తీయబోతున్న పాన్ వరల్డ్ మూవీ మరో ఎత్తు. ఈ సినిమాను 1500 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ సినిమాలకు మించి తీయబోతున్నాడు. SSMB 29 గా ఈ మూవీని రాజమౌళి మహేష్ బాబు చేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులతో పాటు దిగ్గజ దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి తన కెరీర్ ప్రారంభంలో ఈటీవీలో శాంతి నివాసం సీరియల్ చేశారు. తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించారు ఈ చిత్రంలో. దీనికి దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇక ఈ సినిమాలో హీరో జైల్లో ఉండి తన తండ్రి కోరిక మేరకు లా కోర్స్ పూర్తి చేస్తాడు. ఇదే అసలు కథాంశం. ఈ సినిమాను ముందుగా ప్రభాస్ తో చేద్దామనుకుని అడగ్గా ఈ పాయింట్ డార్లింగ్ కు నచ్చలేదు. దీంతో సినిమా చేయనని చెప్పడంతో తారక్ తో చేయగా సినిమా సూపర్ హిట్ అయింది.